హాయ్ అత్తమ్మ, గుడ్ మార్నింగ్. వై ఆర్ యూ సో బిజీ అత్తమ్మ? ఏంటమ్మా, ఏం చేస్తున్నావు? ఏమీ తోచట్లేదా? రియల్లీ ఐ ఆమ్ సో బోర్డ్ అత్తమ్మ. ఈరోజు నేను కొంచెం బిజీగా ఉన్నాను. ఇంటికి గెస్ట్లు వస్తున్నారు. స్నాక్స్, టీ, కాఫీ అన్నీ రెడీ చేస్తున్నాను. కెన్ ఐ హెల్ప్ యూ అత్తమ్మ? నేనేమో గుళ్ళో అర్చన టికెట్లు కూడా బుక్ చేశానమ్మా. గుడికి వెళ్ళాలి. నువ్వేమో కొత్తగా పెళ్ళయి వచ్చావు, నీకేమైనా వచ్చా చెయ్యడం? పర్వాలేదు, ఐ కెన్ మేనేజ్ అత్తమ్మ. మిగతా పనంతా అయిపోయిందమ్మా. ఒక్క స్వీట్ కావాలి, నువ్వు చేయగలవా? నీకు వచ్చా? మీరు వెళ్ళండి అత్తమ్మ, ఐ విల్ మేనేజ్. అయితే నేను గుడికి వెళ్ళి వస్తాను, నువ్వు రెడీ చేసి పెట్టమ్మా. A few moments later. గుళ్ళో అస్సలు ఊపిరాడట్లేదు. కొంచెం మంచినీళ్ళైనా తాగాలి. అమ్మా శకుంతల, కొంచెం నీళ్లు తీసుకురా అమ్మా. ఏం చేస్తుందో ఏంటో పలకట్ల, నేనే వెళ్ళి తెచ్చుకుంటా. ఏంటి ఈ శకుంతల ఫ్రిడ్జ్లో గంట పెట్టింది? అమ్మా శకుంతల. అత్తమ్మ, దేవుడి గుళ్ళో ఉండాల్సిన గంట ఫ్రిడ్జ్లో పెట్టావేంటమ్మా? నేను ఒక బుక్లో స్వీట్ చూసి చేస్తున్నాను అత్తమ్మ. దానిలో ఏం చెప్పారంటే కలిపిన మిశ్రమాన్ని ఒక గంట ఫ్రిడ్జ్లో పెట్టమన్నారు, అందుకే పెట్టాను. చాలా బాగా చేసావు తల్లి. ఏంటి నీకు తెలుగు బొత్తిగా రాదా? ఎక్కువ ఇంగ్లీషే వచ్చా? అలా కాదత్తమ్మ, తెలుగు కూడా వచ్చు. బట్ ఇన్ మై హౌస్ అందరూ ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడతారు అత్తమ్మ. ఇంకా ఏమైనా హెల్ప్ చేయమంటారా అత్తమ్మ? చాలామంది పిల్లలు వస్తున్నారమ్మా. కొంచెం ఎక్కువ రకాల బిస్కెట్లు కావాలి. మన వీధి చివర ఒక చిల్లర కొట్టు ఉంటుంది, అక్కడికి వెళ్ళి కొన్ని రకాల బిస్కెట్లు తేవాలి. తేగలవా? అయితే వాడు మరీ బొత్తిగా పల్లెటూరోడు, కొంచెం ఇంగ్లీష్లో అడగకుండా తెలుగులో అడిగి తీసుకొని రామ్మా. మీరే చూస్తారుగా, నేను వెళ్ళి తెస్తాను అత్తమ్మ. ఓకే అత్తమ్మ, అయితే నేను వెళ్ళి తీసుకొస్తాను. A few moments later. ఏంటి అప్పుడే వచ్చేసావు? తేలేదు అత్తమ్మ, వాడు ఎందుకో నన్ను చూసి నవ్వుతున్నాడు. ఖాళీ సంచి తీసుకొని వచ్చావు, ఏమైంది? ఈసారి ఏం చేసావేంటి? బంతిపూల బిస్కెట్లు, చీకటి కోరిక, మంచి రోజు, సగం సగం, దాగుడు మూతలు, చిట్టి హృదయాలు, ఇవన్నీ అడిగాను అత్తమ్మ. గూగుల్ సెర్చ్ చేసి కూడా అడిగాను, అయినా వాడేమో నవ్వుతున్నాడు, అందుకే వచ్చేసాం. వామ్మో, ఎన్ని తెలివితేటలు చూపించావే. నాకే ఇలా ఉంటే వాడేమైపోయాడో ఏంటో.